అనేది భద్రాచలం దగ్గరలో ఉన్న ఒక పుణ్యక్షేత్రం. ఇక్కడ సీతారాముల కళ్యాణం జరిగిందని, సీతమ్మ వారు నార చీరలు ఆరేసిన ప్రదేశం కూడా ఇక్కడే ఉందని స్థల పురాణం చెబుతోంది. ఇది ఆ అయోధ్య రాముడు నడియాడిన నేల అని అంటారు. పర్ణశాల భద్రాచలం నుండి 35 కిలోమీటర్ల దూరంలో గోదావరి నది ఒడ్డున ఉంది. ఇక్కడ సీతారాములు వనవాసం చేసిన ప్రదేశమని, సీతమ్మ వారు నార చీరలు ఆరబెట్టిన ప్రదేశమని కూడా చెబుతారు. పర్ణశాల గురించి మరికొన్ని విశేషాలు కూడా ఇప్పుడు చూద్దాం. ఇక్కడ సీతమ్మ వారు నార చీరలను ఆరబెట్టిన ప్రదేశం ఉందని భక్తులు నమ్ముతారు. ఈ ప్రదేశంలో రాతి బండలపై నార చీరల గుర్తులు ఇప్పటికీ ఉన్నాయని భక్తులు చెబుతారు. ముఖ్యంగా సీతవాగు, సీతమ్మ వారు స్నానం చేసిన వాగు ఇక్కడ ఉందని, దానిని సీతవాగు అని పిలుస్తారని స్థల పురాణం చెబుతోంది. కుంకుమరాలు పర్ణశాలకు సమీపంలో ఉన్న కొండపై కుంకుమరాలు దొరుకుతాయని, ఇవి సీతమ్మ వారు ఇక్కడ కుంకుమ పూసుకున్నారని సూచిస్తాయని నమ్ముతారు. పర్ణశాల ఒక పవిత్ర పుణ్యక్షేత్రంగానే కాకుండా సీతారాముల చరిత్రతో ముడిపడి ఉన్న ఒక ముఖ్యమైన ప్రదేశంగా కూడా భక్తులచే పూజింపబడుతోంది. ఇటువంటి క్షేత్రంలో సీతవాగు ఉప్పొంగి ప్రవహించటంతో నారచీరల ప్రదేశం వరద ముంపునకు గురైంది. అటు ములుగులోని వెంకటాపురంలో భారీ వర్షపాతం నమోదైంది. అనేక జిల్లాల్లో వాగులు పొంగి రోడ్లు తెగిపోయి పొలాలు నీట మునిగాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడటంతో మరో 2 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. గోదావరి వద్ద నీటి మట్టం పెరుగుదలతో పాటు రాబోయే రోజుల్లో మరిన్ని వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో అధికారులు అలర్ట్ అయ్యారు. చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టుకు వరద నీరు వచ్చి చేరుతోంది. ఎగువ నుంచి వస్తున్న వరదతో నీటి మట్టం పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.